ఈడిట్ అవి చూసినప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్ని. సో ఏడీగా ఈడియట్ సినిమా చూడడం అనేది పెద్ద ఎక్స్పీరియన్స్, చాలా మంచి ఎక్స్పీరియన్స్. అంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఈడియట్ సినిమా చూడడం అంటే అందరూ అప్పుడు ఏడీస్ అందరిలోనూ అదే డిస్కషన్, ఈడియట్. సో అంటే సినిమాలో కొత్త కొత్త ఫార్ములాస్, కొత్త కొత్త సీన్స్. ఒక అమ్మాయిని దూకేద్దాం అనుకుంటే దూకేస్తూ అమ్మో నేను లేకపోతే ఎలా బతుకుతాను అనుకొస్తాడు. అలా ఎవరు అనిపించాలి. అమ్మాయి తను కోసుకుందంటే వీళ్ళు కొడతాడు, ఎందుకు కోసుకున్నావు నువ్వు అని అని ఎలా చచ్చిపోతానుకుంటావు నేను లేకుండా. అవన్నీ రియల్లీ కొత్త సీన్లు అప్పుడప్పుడు చూడని ఆ ఫార్ములాస్ ఎప్పుడు లేవండి ఇంతవరకు. మేము సినిమాలో చూడలే. మొట్టమొదటి ఫార్ములాస్ ఇంట్రడ్యూస్ చేశారు. లవ్ సీన్స్, అలాంటి లవ్ సీన్స్ ఎప్పుడు చూడాలి. అలాగే ఒక హీరో వాళ్ళ గురించి చెప్పుకోవడం, చంటిగాడు వచ్చాడు పక్కన ఫ్రెండ్స్ చెప్తుంటారు సాధారణంగా. సో హీరో చెప్పడం, సో ఇట్స్ లైక్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ సార్. యాక్చువల్లీ ఇట్స్ అక్కడి నుంచి యూత్ని లవ్ సీన్స్ని ఒక సెపరేట్ వేలో తీసుకెళ్ళింది మాత్రం ఈడియటే. అంతవరకు లవ్ సీన్స్ వేరు, అక్కడి నుంచి మేమందరూ ఆలోచించిన లవ్ సీన్స్ వేరు. డెఫినెట్గా చేంజ్ అనేది ఈడియట్ నుంచి వచ్చిందండి, ముఖ్యంగా లవ్ స్టోరీలో. సో థ్యాంక్స్ ఫర్ దట్. అంటే నాకు ఈడియట్ నుంచే మా బెటర్ లైఫ్ లేదంటే ఒక ఐడెంటిటీ రావటం అన్నీ మా యూనిట్ అందరికీ జీవితాలు మారిపోయినాయి ఈడిట్ తర్వాత. ప్రతి సీన్ లేదు, నేను తర్వాత ఈడియట్ చూస్తే ఏంటి ఇన్ని డైలాగులు ఉన్నాయి, ఇన్ని రాశానా నేను. ఫ్రంట్ క్యారెక్టర్లు కానీ లేదంటే నడుస్తున్నప్పుడు కానీ లేదంటే వైట్ షాట్లో కానీ ఫీలింగ్, నువ్వు చెప్పిన ఫీలింగ్ చాలా ఉంటుంది అందులో. రవితేజ గారు రూమ్లో అమ్మాయితో మాట్లాడుతూ బ్యాక్ షాట్ ఉంటుంది, బ్యాక్ షాట్ కూడా డైలాగ్ పడిపోతే థియేటర్ అందరూ క్లాస్ కొట్టారు. తర్వాత చెప్పేది మీరు ఆ డైలాగ్ అనేది డబ్బింగ్లో వేశారు అది. సో అట్లాంటి ఎక్కడ వదల అన్ని ఫిలప్స్ ఉంటాయి కంప్లీట్గా. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ సార్ ఇప్పటికి నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఒక మంచోడు, ఒక మంచి పోలీస్ ఆఫీసరు, నిజాయితీ గల పోలీస్ ఆఫీసరు, ఒక మందు షాపు క్లోజ్ చేసి ఏం చేస్తాడు, ఎప్పుడో చేసిన కానిస్టేబుల్ పలకరిస్తాడు, ఎలా ఉన్నారు సార్ అంటే రెస్పెక్ట్ ఉంటుంది, నిజంగానే మంచోడు. అలాంటి ఒక విషయంలో క్లియర్ బ్యాడ్ అయిపోతాడు. అసలు ఎలా కన్విన్స్ చేశారనేది నాకు తెలిసి ఇంతవరకు నేను చూసిన సినిమాలో కానీ ఇప్పుడు అది హిందీ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, ఇంతవరకు అలాంటి క్యారెక్టర్ నాకు అనిపించలే. ఒక మంచోడిని ఓపెన్ చేసి వాడిని విలన్ చేయడం అనేది ఇంత జరగల. అది మీకు బాగా మెచ్యూరిటీ వచ్చినప్పుడు చేశారా కూడా కాదు, మీరు వెరీ బిగినింగ్ ఆఫ్ ది కెరియర్లో రాశారు. సో ఆ కన్విషన్ ఎట్లా కుదిరిందని ఇంకా అర్థం కాదు నాకు. అది నిజంగా నాకు అర్థం కాదు. కానీ యాక్చువల్ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్, బ్యాడ్ క్యారెక్టర్ కాదు. వీడు ఆర్గెంట్గా ఉండి వాడు కమిషనర్ అయినా సరే ఆడు చూసినట్టు మాట్లాడి వాడిని చంపేద్దామని అనుకుంటే వాడు సేమ్ డిపార్ట్మెంట్ వాడు కొడుకు, వాడికి తాట తీయాలని చేతుల్లో లేకుండా ఎవడో రౌడీలు హైర్ చేసి కొట్టిస్తాడు. హెల్ప్లెస్ అంటే తను కూడా హెల్ప్లెస్ ఫీల్ అవుతాడు. హీరో కూడా అంటాడు, మీ అమ్మాయి వెంటబడ్డాను కొడితే ఓకే, అందుకు కొట్టానని చెప్పు, ఓకే, వేరే గంజా కోసం కొట్టద్దు.